మనము ప్రార్థన గురించి నేర్చుకున్నాం కదండి. వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితము క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రార్థన అంటే ఏంటి అని కొన్ని ఫండమెంటల్స్, కొన్ని బేసిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేశాము. ఈరోజు కూడా ప్రార్థన గురించి చెప్పాలి అని అనుకున్నాను. కాకపోతే రేపు 15th కాబట్టి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుని తర్వాత దేవుని చిత్తమైతే వచ్చే వారం నుంచి ప్రార్థన లేకపోతే క్రీస్తు వారు ఎలా మనల్ని ప్రార్థించమన్నాడు, ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనలకు ఎలా సమాధానం పొందుకోవాలి, ఇలాంటి అంశాలను అనేక అంశాలను ప్రార్థనలోని అనేక అంశాలను దేవుని చిత్తమైతే మనము వచ్చే వారం నుంచి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారము మనము యాక్చువల్గా రేపు ఆగస్టు 15th కదండి, స్వాతంత్ర దినోత్సవం. 79వ స్వాతంత్రాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. స్వాతంత్రము అనగానే మనకు దానికి ఆపోజిట్ వర్డ్ గుర్తుకు రావాలి. స్వాతంత్రము మనకు వచ్చింది, స్వాతంత్రాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే ఎందులో నుంచో మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. ఇంతకుముందు ఆ స్వాతంత్రం లేదు. 79 సంవత్సరాల క్రితము మనకు ఆ స్వాతంత్రం లేదు. కానీ 79 సంవత్సరాల క్రితము మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. అంటే దానికంటే ముందుగా మనం ఏదో దాస్యములో ఉన్నాము, బంధకాలలో ఉన్నాము అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదండి. దాదాపు 200 సంవత్సరాల బానిసత్వంలో మనం అందరము జీవించాం కదండి. బ్రిటిష్ పరిపాలనలో కావచ్చు, లేకపోతే అనేక మంది మనల్ని దాసులుగా చేసుకొని వాళ్ళు పరిపాలన చేశారు మనల్ని. అయితే ఈ దాస్యములో నుంచి, ఈ బంధకాలలో నుంచి మనము 79 సంవత్సరాల క్రితము విడిపించబడ్డాం. ఎలా విడిపించబడ్డాము, ఎలా స్వాతంత్రం వచ్చింది మనకి? అనేక మంది స్వాతంత్ర వీరులు ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకుంటున్నామో వారి గురించి, వారందరూ కూడా ఏక మనస్సుతో, ఒకే భావము కలిగి, ఒకే తాత్పర్యము కలిగి అందరూ కలిసి దీనిని సాధించారు. ఎందుకు? ఆ దాస్యం అనేది చాలా భయంకరంగా ఉంది కాబట్టి, అది చాలా బలంగా ఉంది, మనల్ని ఎదగనివ్వట్లా, మన ఆలోచనలను ఎదగనివ్వట్లా, మన ఆర్థిక స్థితిని, మన స్వేచ్ఛను అది హరించి వేస్తుంది. ఆ దాస్యము చాలా బలంగా ఉంది, అందులో నుంచి రాలేకపోతున్నాం. అయితే ఏ విధంగా మనము బయటకు వచ్చాము అనంటే అందరూ కలిసి ఒకే తాటి మీద, నాయకులందరూ కలిసి ఒకే విధంగా ఒకే ఆలోచన కలిగి వారు చేసిన పోరాటము ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది కదండి. అందరూ కలిసి పోరాడితే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ఎందుకు? ఈ 70-80 సంవత్సరాల జీవితానికి మనకు స్వాతంత్రము అవసరమైంది. అంత మాత్రమే కాదు, తర్వాతి తరాలకి చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది ఈ స్వేచ్ఛ లేకపోతే. ఈ దాస్యములోనే ఉంటే తర్వాత జనరేషన్స్, పిల్లలు వీళ్ళందరూ కూడా దాస్యములో ఉన్నప్పుడు వారి భవిష్యత్తు అంధకారమయమైపోతుంది. ఈ విషయాన్ని ఆలోచించిన నాయకులందరూ ఎంతో ప్రాణ త్యాగము చేయడానికి కూడా సిద్ధపడి స్వాతంత్రాన్ని సంపాదించారు. ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది చనిపోయారు. చనిపోతే తప్ప మనకు ఈ స్వాతంత్రము రాలేదు. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 70-80 సంవత్సరాల మనిషి జీవితానికి స్వాతంత్రం అవసరమైనప్పుడు, ఆ స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి అనేక మంది హతసాక్షులైనప్పుడు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంతమంది చనిపోయినప్పుడు, నిత్యత్వములో యుగయుగములు మనము జీవించాలి అనంటే మనకు ఎంత పోరాటం కావాలి? వేటిలో నుంచి మనము విడిపించబడాలో మనంతకు మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి పోరాటం అవసరము ఉండదా? ఆత్మ నిత్యము యుగయుగములు దేవునితో పాటు జీవించాలి అనంటే పోరాడాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. విడిపించబడాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మన భవిష్యత్తు, మన తర్వాత పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి అనంటే అన్నీ తెలిసిన నేను, నువ్వు, మనము ఒక విషయం మీద ఏకీభవించి
ఒక తాటి మీనికి వచ్చి ఒకే అభిప్రాయము కలిగి మనము చేసే ఈ పోరాటము మనకు మన తర్వాతి తరాల వారికి కూడా స్వేచ్ఛనిస్తుంది కదండి. ఈ విషయము మనము ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే మనము ఆ ప్రయత్నము చేయకుండానే, ఆ పోరాటం చేయకుండానే మనం ఏ దాస్యంలో ఉన్నామో మనకు అర్థమైంది, మనకు తెలుసు. కానీ ఈ దాస్యములో నుంచి నిత్యత్వములో మన ఆత్మ ఉండాలి అని అంటే అది మనము పోరాడితే వచ్చేది కాదు, మనము పోరాడలేము కూడా. కానీ ప్రభువైన క్రీస్తు వారు మనల్ని ఆ దాస్యములో నుంచి విడిపించాడు కదండి. ఆలోచన చేద్దాం. గలతీలకు రాసిన పత్రికలో అదే అంటాడు ఆయన. 5వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివే ప్రయత్నం చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకండి. స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని అంటే మనము ఎవరు దాస్యములో ఉన్నామనే కదా అర్థం. ఏదో దాస్యములో ఉన్నాము, ఆ దాస్యములో నుంచి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. ఎవరు చేశారు? క్రీస్తు వారు చేశారు కదండి. దేవాది దేవుడై ఉండి ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మనల్ని విడిపించవలసిన విధంగా ఆయన చేసిన పోరాటము ఫలితంగా, ఆయన చేసిన త్యాగము ఫలితంగా మనము విడిపించబడ్డాం, మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. మన భవిష్యత్తు కొరకు మన భవిష్యత్తు బాగుండాలని ఆయన చేసిన త్యాగం ఫలితమే మనము పొందుకున్న ఈ స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ. ఇప్పుడు మన ఇష్ట ప్రకారము జీవించగలుగుతున్నాం. మనం ఏదనుకుంటే అది చేయగలుగుతున్నాం, ఏది ఆలోచన చేయాలో అది చేయగలుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా జీవించాలో జీవించగలుగుతున్నాం. కారణము ఎవరు? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మనము పొందుకున్న ఈ స్వాతంత్రంలో స్థిరంగా నిలవమంటున్నాడు ఆయన. నిలబడకపోతే, ఆ స్వాతంత్రం యొక్క విలువ మనకు అర్థం కాకపోతే మనకు ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ప్రమాదం వచ్చే అవకాశం ఉంది? మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే మనకు స్వాతంత్రం యొక్క విలువ అర్థం కాకపోతే తిరిగి మనము దాస్యము కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదండి. స్వాతంత్రం యొక్క విలువ అర్థం కావాలంటే దాస్యం యొక్క విలువ కూడా అర్థం కావాలి. ఈ రెండు అర్థమైనప్పుడు నాకు స్వేచ్ఛ యొక్క విలువ అర్థం. అంటే ఉదాహరణకి చీకటి ఎలా ఉంటుందో తెలిసినప్పుడు వెలుగు యొక్క విలువ మనకు అర్థమవుతుంది కదా. అదే మనకు పేతురులో ఆయన మాట్లాడతాడు. పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికల్లో 2వ అధ్యాయము మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతాను. 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. ఎక్కడ ఉండే వాళ్ళం మనము? చీకటిలో ఉన్న వాళ్ళం. చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి పిలిచాడు. వెలుగు యొక్క విలువ అర్థం కావాలి అని అంటే నాకు చీకటిని నేను అనుభవించి ఉంటే వెలుగు ఏంటో నాకు అర్థమవుతుంది. ఈ రెండు అనుభవాలు మనకు ఖచ్చితంగా ఉండాలి. దాస్యం యొక్క భయంకరమైన స్థితి ఎలా ఉందో అర్థమైతే స్వాతంత్రం యొక్క విలువ అర్థమవుతుంది కదండి. నాకు ఈ చీకటి అర్థం కాకపోతే, క్రీస్తు వారిని నమ్ముకోకముందు, విశ్వసించకముందు నా జీవితం ఏంటో నాకు తెలియకపోతే, నేను గ్రహించకపోతే నాకు రక్షణ యొక్క విలువ అర్థం కాదు.
ఇంతకుముందు నా పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఇది తెలియాలనంటే ఈ రెండు అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలి. నేను వెలుగులో ఉన్నప్పుడు ఆ భయంకరమైన చీకటి గురించి నేను తలచుకున్నప్పుడు భయపడాలి. అయ్యో, నేను ఇంతకుముందు అలా ఉంటే కదా, ఎంత కనికరం కలిగిన దేవుడు నన్ను ఇప్పుడు వెలుగులోకి నడిపించాడు, నన్ను స్వాతంత్రంలోకి నడిపించాడు, నన్ను బంధకాలలో నుంచి ఆయన విడిపించాడు అని అప్పుడు ఆయన పట్ల మనకున్న విశ్వాసము స్థిరపడుతుంది, నిలిచి అందులో నిలవబడే అవకాశం ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఎప్పుడు నాకు దీని విలువ తెలియాలి, దీని విలువ తెలియాలి కదా. చీకటి విలువ నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి. వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వెలుగును నేను అనుభవించినప్పుడు ఈ రెండిటి మధ్య తేడా గ్రహించినప్పుడు నేను వెలుగులో నిలిచి ఉండడానికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా అలాగే దాస్యం అంటే ఏంటో మనకు అర్థమవుతే మన జీవితాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతే, మనము ఎందులో నుంచి విడిపించబడ్డామో మనకు అర్థమవుతే, అందులో ఉన్న స్థితి ఏంటో ఇందులో ఉన్న స్థితి ఏంటో అప్పుడు గ్రహించినప్పుడు దేవుణ్ణి మహిమపరచబడకుండా ఉండలేము. అందుకని ఆయన అంటాడు, వెలుగులోకి పిలిచిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి గుణాతిశయములను ఆయన ప్రచురం చేస్తారు. ఎవరు క్రీస్తు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఆయన రాజ్యమును స్థాపించడంలో, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడంలో ఎవరు నిలిచి ఉండే అవకాశం ఉంది అని అంటే చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడిన వారు మాత్రమే, దాస్యములోనికి స్వతంత్రులుగా చేయబడిన వాళ్ళు మాత్రమే ఆయన గురించి ప్రకటించే అవకాశం ఉంది. గుణాతిశయములను ప్రకటించడానికే మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కదండి. నాకు అర్థం అవ్వాలి, స్వాతంత్రం అంటే నాకు అర్థం అవ్వాలి. దేవుడు క్రీస్తు వారు నన్ను విడిపించాడు, స్వతంత్రునిగా చేశాడు ఆయన. మళ్ళీ నేను దాస్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళకుండా ఉండాలి అని అంటే నాకు ఆ చీకటి ఏంటో అర్థమై ఉండాలి, ఆ దాస్యం అంటే ఏంటో అర్థమై ఉండాలి. అర్థమైనప్పుడే నేను దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించగలను, ప్రచురం చేయగలను. ఎందుకు నేను అనుభవిస్తున్న ఆ వెలుగు అంటే ఏంటో, ఆ స్వాతంత్రం అంటే ఏంటో అనుభవిస్తున్నాము కాబట్టి మనము ఆయన గురించి ప్రకటించకుండా, ఆయనకు సాక్షులుగా జీవించకుండా ఉండలేము. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనల్ని ఆయన స్వతంత్రులుగా చేశాడు. ఆయన స్వతంత్రులుగా చేయబడకపోతే మనము దాస్యములోనే ఉండేవారం. ఆ దాస్యము భయంకరంగా ఉండదు. ఏంటి దాస్యము, ఏంటి, దేనికి దాసులుగా ఉన్నాం మనము, ఎందులో నుంచి ఆయన విడిపించాడు, మనకు తెలియని విషయాలేం కాదు. ఒకసారి యోహాన్ సువార్త 8వ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతాను నేను. యోహాను సువార్త 34వ అధ్యాయం 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేంట్లో దాసులముగా ఉన్నాం మనం? పాపము చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు. పాపం అంటే మర్డర్ చేయడమో లేకపోతే గొప్ప గొప్ప పెద్ద పెద్దవి ఏం కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని చిత్త ప్రకారం జీవించకపోవడమే పాపము కదా. దేవుని మార్గాలు తెలుసుకోకపోవడమే పాపము. ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకోకుండా జీవించడమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రతిసారి కూడా ఇజ్రాయేలీలు ప్రతిసారి కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూనే వచ్చారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూనే వచ్చారు. దాసులుగా వాళ్ళు చేయబడ్డారు, దాస్యములోకి వెళ్ళారు. దేనిని బట్టి వారు దాసులయ్యారు? ఈ పాపానికి, పాపం చేసే ప్రతి వాడు దాసుడు అన్నాడు కదా. అయితే ఈ పాపము చేయడానికి ప్రేరేపించేది ఏంటి? పాపము చేయడానికి కొన్ని విషయాలను అక్కడ ఆయన చెప్తున్నారు. రోమిలకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. ఆ మాట ఇంతకుముందు చదివాము, ఆయన గారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతాను. 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనమికను
పాపమునకు దాసులముగా కాకుండుటకు. నేను పాపానికి దాసునిగా ఉండకుండా ఉండాలి అని అంటే, నేను దాస్యములో నుంచి విడిపించబడ్డాను, పాపములో నుంచి విడిపించబడ్డాను. అయితే ఈ పాపములో పడి ఉండడానికి, పాపానికి దాసునిగా దాసురాలు చేయబడడానికి కారణం ఏంటి? అందులో నుంచి నేను బయటపడలేక ఉండడానికి కారణం ఏంటి? ఈ పాపంలోనికి లాగుతున్నది ఏంటి నన్ను? ఆ విషయము పౌలు గారు రాస్తున్నారు. దాసులు కాకుండుటకు, పాపమునకు దాసులు కాకుండుటకు ఏం చేయాలి? పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. మనము పాపము చేయడానికి మరెవరో కారణం కాదు, ఎదుటివాడో లేకపోతే ఇంకొకరో పరిస్థితిలో కారణం కానే కాదు. మనము పాపం చేయడానికి కారణము మనమే, మన పాప శరీరమే కదండి. మన పాప శరీరమే మనల్ని పాపంలోకి లాగుతుంది, పాపము చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ పాప శరీరము, పాపంలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఈ పాపము నిరర్ధకం అవ్వాలి కదండి. ఈ పాపము చనిపోవాలి, పని చేయకుండా పోవాలి. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అందుకు ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అందుకు ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, శరీరాధారిగా రావాల్సి వచ్చింది. పాప శరీరములో నుంచి మనము ఏ విధంగా అయితే పాపము, దేని కారణంగా మనం పాపంలో పడిపోయామో, దాసులుగా అయిపోయామో, అందులో నుంచి స్వతంత్రులుగా చేయబడాలి అని అంటే క్రీస్తువారు కావాలి. ఆయన వచ్చాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంటే ఏమని అర్థము? మన పాప శరీరము, మన శరీరంలో ఉన్న ఈ పాపము ఇక కనిపించకూడదు. దేని ద్వారా పాపము బయటకు వస్తుంది? శరీరం ద్వారా కదండి. మన కన్ను మనం చేయడానికి, లేకపోతే మనము పాపం చేయడానికి కొన్ని అవయవాలు ప్రాముఖ్యత సంపాదించుకుంటాయి, చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి త్వరగా మనము పాపం చేయడానికి, పాపానికి దాసులం అవ్వడానికి. మన కన్ను అంటే సెన్సెస్ అని అంటాం కదా, సెన్స్ చేసేవి మన నాలుక, మన చెవులు, మన ముక్కు, స్కిన్ ఏదైతే ఉందో, ఈ 5 అవయవాల ద్వారా ఎక్కువగా త్వరగా పాపం చేసే అవకాశం ఉంది. ఎందుకు? ఇవి ఇన్స్టంట్గా జరిగేవి. మన కన్ను చూడకూడనిది, ఆశించకూడనిది, కోరకూడనిది కోరే అవకాశము కన్ను ద్వారా మన శరీరంలోకి పాపం వెళ్ళే అవకాశం ఉంది. మన మాట, నాలుక ద్వారా మనం మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. చిన్న అవయవమైన అది అదిరిపడుతుంది కదండి. చిన్న అవయవమే నాలుక, కానీ అది ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయగలదు కదండి. అది అగ్నిలా పోల్చబడింది, అది కాల్చివేస్తుంది అని యాకోబులో చూస్తాం. నాలుక ద్వారా పాపం చేసే అవకాశం ఉంది. మనం వినడం, ఏం వింటున్నాం, దేన్ని వింటున్నాం, ఎవరి గురించి వింటున్నాం, ఏ వార్తలు వింటున్నాం కదండి. ఇవన్నీ మన శరీరంలో, మన ముక్కు, మన వాసన, దేనిని కోరుకుంటున్నాం. కొంత ఆహారం కూడా కదా, నాలుక రుచిని కూడా కోరుకుంటుంది కదా. రుచినిగా ఎక్కువగా భోజనము చేయడం, భోజన ప్రియులుగా ఉండడం, అంటే కొన్ని విషయాలు అవి దేవుని చిత్తం తర్వాత నేర్చుకుందాం. ఈ 5 శరీరంలోని ఈ 5 సెన్సెస్ ద్వారా మనము త్వరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది పాపానికి. మనము పాపంలో పడి ఉండడానికి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయుల పాపమునకు కారణం ఏంటో కదా. ఎందుకు వారు అన్నిసార్లు దేవుడు చెప్పినా ఎందుకు అదే విధంగా పదే పాపంలో పడ్డారు, పాపంలో పడుతూనే ఉన్నారు? ఈ 5 కారణాలు కాదా? ఈ సెన్సెస్ కారణాలు కాదా? ఖచ్చితంగా కారణాలు. సుఖస్థితి కదా వాళ్ళు చేసే పాపం. కానీ దీంట్లో నుంచి మనము దాసులం అయిపోయాం. దానికి మన పితరుల నుంచి కూడా ఆ పాపపు స్వభావం వస్తూనే ఉంది. దాసులుగా మారిపోయాం. త్వరగా పాపము చేయడానికి మనము త్వరగా పాపం చేసే అవకాశం ఉంది. దాసులం అయిపోయాం, కానీ దాంట్లో నుంచి ఆయన మనల్ని విడిపించాడు, మనకు విజయాన్ని ఇచ్చాడు. మీరు జయించగలరు దానిని, శరీరాన్ని మీరు జయించగలరు, శరీరాశలను మీరు జయించగలరు కదండి. వీటి నుంచి మనకు ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కూడా మనం గమనిస్తే ఇంకా అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితి అనేక మందిలో
కనిపిస్తాయి. ఎవరిలో? విశ్వాసులైనప్పటికీ. స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా దాస్యములోనే ఉండే అనేక మంది మనకు కనిపిస్తారు. అనేక మంది క్రైస్తవులు ఇంకా అదే దాస్యంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, బయటికి రాలేక. విడిపించబడ్డాం, యాక్చువల్గా వాడి కోరలు విరగొట్టబడ్డాయి, పాపపు ముళ్ళు విరిచివేయబడింది, వాడిని అపవాదిని చితక తొక్కాడు ఆయన. అయినప్పటికీ కూడా మనం ఇంకా ఆ పాపపు స్వభావంలోనే ఉండే అవకాశము ఉంది. కానీ మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. అందుకనే మళ్ళా వెళ్ళకండి ఆ కాడి కిందికి, మళ్ళా వెళ్ళకండి ఆ క్రియల మూలంగా. మనం ఎక్కువగా బయట క్రియలను చూసి, అంటే ధర్మశాస్త్రం, ఆ కాడి కింది కంటే ధర్మశాస్త్రము క్రియలకు సంబంధించింది కదా, బయట స్వభావానికి సంబంధించింది. అది దేవుణ్ణి సంతృప్తిపరచలేదు. మన హృదయము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, విడిపించబడాలి. అందుకనే పౌలు గారు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నాలో ఒక స్వభావం నాకు కనిపిస్తుంది. నేను ఏదైతే చేయాలని, మేలు చేయాలనుకుంటున్నాను నేను, కానీ నేను కీడు చేస్తున్నాను. మేలు చేయాలని నాకు ఆలోచన ఉంది, కానీ నాలో ఉన్న స్వభావము నన్ను కీడు చేసేలా ప్రేరేపిస్తుంది. ఇది నాలో ఉన్న పాపపు స్వభావమే అంటాడు ఆయన. అందులో నాలో ఉన్న పాపపు స్వభావము. మనము మంచి చేయాలనుకుంటాం, మంచిగా జీవించాలి అని అనుకుంటాం, వాక్యానుసారంగా జీవించాలి అని అనుకుంటాం, కానీ అలా జీవించకుండా చేస్తుంది మనలో ఉన్న పాపపు స్వభావము కదండి. ఇది ఆలోచన చేయాలి. మనలోనే రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, కానీ ప్రయత్నం చేయకుండా మనల్ని బయటికి లాగే పాపపు స్వభావము కూడా ఒకటి ఉంది. ఇందులో నుంచి ఆయన మనల్ని విడిపించాడు కదా, ఇందులో నుంచి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపపు స్వభావమును చనిపోయేలా సిలువకు కొట్టేశాడు కదండి. ఆయన పాపపు స్వభావమును తీసివేసి నూతన స్వభావము ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకనే ఆయన శరీరధారిగా వచ్చి ఆయన శిలువ మరణము పొందినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతారు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను. అన్నీ చేయడానికి మనకు స్వాతంత్రం ఉంది కదండి. మనము విడిపించబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం. ఇప్పుడు మనము ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, కానీ స్వాతంత్రం ఉంది మనకి. కానీ మళ్ళీ ఒక మాట అంటున్నాడు, అన్నీ కూడా చేయతగినవి కాదు. అన్నీ చేయకూడదు. చేయొచ్చులే అని మనకు స్వాతంత్రం ఉందేమో, కానీ చేయకూడదు. ఎందుకు? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను. అంటే నన్ను మళ్ళీ లోపరుచుకునేది ఒకటి నా శరీరంలో ఒకటి ఉంది, అది నన్ను లోపరుచుకుంటుంది. నా ఆశలు, నా ఆలోచనలు, ఇంతకుముందు ఉన్న పాపపు స్వభావము మళ్ళీ నన్ను లోపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ నేను ఇప్పుడు లోబరచబడనొల్లను, ఇక నేను దానికి అధికారం ఇవ్వను. దేవుడు నన్ను స్వతంత్రులుగా చేశాడు. నాకు తెలుస్తుంది ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏ విధంగా నేను జీవించాలో, నాకున్న ఈ స్వాతంత్రాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్న విషయము నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు అనవసరమైన పనులు చేయను, మళ్ళీ నేను దాస్యంలోకి వెళ్ళను. నేను ఒకరికి లేకపోతే ఒక ఆలోచనకో లేకపోతే దేవుడిని చిత్తములో నుంచి తప్పిపోయే ఆ అలవాటుకు నన్ను నేను లోబరుచుకొననొల్లను అని దాంట్లో తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. భోజన పదార్థాల గురించి చెప్తూ, కడుపు భోజనానికి కడుపు ఉంది, కడుపు భోజనానికి ఉంది అని చెప్పుకుంటూ ఉంది, కానీ శరీరము దేవుని కొరకే అని మాట్లాడుతున్నాడు కదా. కిందికి వచ్చినప్పుడు దేహము క్రీస్తునకు అవయములవై ఉన్నవని మీరు ఎరుగరా. దానికంటే పైన 13వ వచనంలో దేవుడు వాటిని నాశనం చేయను, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే కదా. మన పాపము వచ్చేది ఇందులో నుంచే, పాపము చేయడానికి ప్రేరేపించబడేది మన శరీరంలో నుంచే. కానీ మనం విడిపించబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం. ఇప్పుడు స్వతంత్రులుగా చేయబడిన తర్వాత ఈ దేహం ఎవరిది? విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనం. ఇక
ఈ దేహము ప్రభువు కొరకే, దేవుని కొరకే, ఇక పాపము చేయడానికి కాదు. మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు, దాస్యములో నుంచి విడిపించబడ్డారు. మళ్ళీ ఇక దాస్యంలోకి వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళకూడదు. అదే మాట ఆయన మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 10వ అధ్యాయంలో 23వ వచనంలో అదే మాట అంటాడు. అన్ని విషయంలో యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అన్నీ చేసుకుంటూ పోవడానికి వీల్లేదు. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, విడిపించబడ్డ తర్వాత, దాస్యములో నుంచి మనం విడిపించబడ్డ తర్వాత, పాపములో నుంచి మనం విడిపించబడ్డ తర్వాత మళ్ళీ పాపము చేయడానికి వీల్లేదు, అన్నీ చేయడానికి వీల్లేదు. అందులో క్షేమం లేదు, అందులో మనకు క్షేమం లేదు. మళ్ళీ తిరిగి దాస్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అన్నీ చేయొచ్చులే అని అనుకున్నాము అని అంటే మళ్ళీ మనము దాస్యంలోకి వెళ్ళిపోతాం. ఎవడునూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అనే విషయాల తర్వాత మాట్లాడతాడు. మనం చేయాల్సిన పని, ఎందుకు మనం విడిపించబడ్డాం కదా, చీకటిలో నుంచి వెలుగులోకి ఎందుకు వచ్చాం, దాస్యములో నుంచి స్వతంత్రులుగా ఎందుకు చేయబడ్డాం, ఈ విషయము మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రాన్ని ఏ విధంగా మనం వాడుకుంటున్నామో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ స్వతంత్రాన్ని యాక్చువల్గా మనము దాస్యంలో నుంచి విడిపించబడ్డాం కదా, అయితే విడిపించబడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బ్రతకకూడదు అని అంటున్నాడు పౌలు గారు. మనకు చేయాల్సిన రైట్స్ ఉన్నప్పటికీ చేయకూడదు. కొన్ని విషయాలు, కొన్ని మాటలు, కొన్ని ఆలోచనలు, కొన్ని క్రియలు చేయకూడదు. అవి మనకి క్షేమాన్ని ఇవ్వవు అని ఆయన చెబుతూ 7వ అధ్యాయం 22వ వచనంలో 7వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఇప్పుడు మళ్ళీ ఆయన దాస్యంలోకి రమ్మంటున్నాడు కదండి. మనల్ని దాస్యంలోనే విడిపించబడి మళ్ళీ మనము దాసులుగా మారాలి అని అంటున్నాడు. అయితే ఇంతకుముందు ఎక్కడ దాసులుగా ఉన్నామో ఇప్పుడు ఎవరికి దాసులు కావాలి అని అంటున్నాడు ఆయన. ఇంతకుముందు పాపానికి దాసులుగా ఉన్నాము. ఈ పాపం వలన వచ్చే జీతము మరణము, నిత్య నరకము. ఇందులో నుంచి తప్పించడానికి ప్రభువైన క్రీస్తు వారు వచ్చి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే స్వతంత్రులుగా చేయబడిన మనము మన ఇష్ట ప్రకారం బ్రతకకూడదు. స్వాతంత్రం వచ్చింది లేని ఇష్ట ప్రకారం జీవించడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక దాస్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, బ్రిటిష్ నుంచి మనం ఇండిపెండెన్స్ పొందుకున్నాం, స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చా? కూడదు. ఎందుకు? మనకంటూ మళ్ళీ ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది, దీని ప్రకారమే జీవించాలి. దీని ప్రకారం జీవించకపోతే మళ్ళీ శిక్ష ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలాగే మనము పాపములో నుంచి స్వతంత్రులుగా చేయబడ్డాం. అయితే చేయబడిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేదు, అందులో క్షేమం లేదు. ఆయన చిత్తంలో జీవించకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కానీ మనం చేయాల్సింది మళ్ళీ దాసులు అవ్వాలి. ఎవరికి? క్రీస్తుకు దాసులు అవ్వాలి. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ కిందికి రావాలి, ఆయన చిత్తం కిందికి రావాలి. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితము ముందుకెళ్తుంది. అప్పుడు మాత్రమే మనము నిత్యత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో రోమీయులకు రాసిన పత్రికలోని 6:18 నుంచి చూస్తే ఆయన మీరు నీతికి దాసులుగా, ఇంతకుముందు అక్రమానికి లేకపోతే లోకానికి దాసులయ్యారు, కానీ ఇప్పుడు నీతికి దాసులుగా మారిపోవాలి అని అంటున్నాడు. దాసులం అయిపోవాలి అంటే మంచి పనులు చేయడానికి దాసులుగా మారిపోవాలి. ఇంతకుముందు ఉన్న దాస్యం ఏంటో అర్థం అవ్వాలి, ఇంతకుముందు ఉన్న మన జీవితం ఏంటో అర్థం అవ్వాలి, దాస్యము పాపపు స్వభావం ఏంటో మనకు అర్థం అవ్వాలి. విడిపించబడిన తర్వాత ఈ స్వాతంత్రం అంటే ఏంటో మనకు అర్థమైనప్పుడు మళ్ళీ తిరిగి ఆ పాపపు జోలికి వెళ్ళాం. మళ్ళీ తిరిగి మనము స్వతంత్రులుగానే ఉండే అవకాశం ఉంది కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలీలు 400 సంవత్సరాల బానిసత్వంలో బ్రతికారు వాళ్ళు కదండి. 400 సంవత్సరాలు అంటే మామూలు విషయం, తరతరాలు కదండి, తరతరాలు. 400 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు? కనానులోకి ప్రవేశించిన తర్వాత దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి.
దేవుని ఇష్ట ప్రకారం బ్రతకాలి. కానీ కనానులోకే ప్రవేశించలేకపోయారు. విడిపించబడ్డారు, కానీ విడిపించబడ్డాం కదా అని చెప్పేసి, ఫరో చేతిలో నుంచి విడిపించబడ్డాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. అరణ్యంలోనే కూలిపోయారు కదండి. కానీ ఏం చేయాలి? విడిపించబడ్డాము, ఆ 4 మొరపెట్టాం, ప్రార్థన చేశారు. విడిపించబడిన తర్వాత కృతజ్ఞతగా ఉండాలి కదా, దేవుని యందు విశ్వాసం ఉంచాలి కదా, నమ్మకంగా జీవించాలి కదా. కానీ జీవించలేకపోయారు. కానీ ఎంతమంది ప్రవేశించారు? 2. తర్వాత జనరేషన్ వచ్చింది, కానీ ఎవరైతే బయలుదేరారో వాళ్ళెవ్వరు కూడా కనానులోకి వెళ్ళలేకపోయారు. వెళ్ళిన వారము, స్వతంత్రించుకున్న వారము, కనానును స్వతంత్రించుకున్న వారము ఎలా బ్రతకాలి? నమ్మకంగా ఆయన కాన్స్టిట్యూషన్ కింద, ఆయన అధికారం కింద తిరిగి మళ్ళీ పాపం చేయకుండా. ఎందుకు ఇవన్నీ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? పాపం అనే దాస్యము చాలా బలమైనది, శరీరాన్ని త్వరగా లోపరుచుకుంటుంది. శరీరంలోని అవయవాల ద్వారా త్వరగా అది అట్రాక్ట్ చేస్తుంది. ఈ దాస్యంలో నుంచి మనము తిరిగి దాస్యం కిందికి వెళితే ఏమవుతుంది? ఎందుకు అంతమంది స్వతంత్ర వీరులు త్యాగం చేశారు, మరణానికైనా సిద్ధపడ్డారు? తర్వాత తరము వారి యొక్క భవిష్యత్తు బాగుండాలని కదా, అందరికీ స్వేచ్ఛ రావాలని. ఇప్పుడు మనం చేయాల్సింది, మనము కూడా ఆ దాస్యంలో నుంచి బయటికి వచ్చామనంటే మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా ఉండాలి. ఎందుకొరకు వెళ్ళకుండా ఉండాలి? తర్వాత జనరేషన్స్ బాగుండాలి, తర్వాత తరాలు బాగుండాలి, తర్వాత పిల్లలు బాగుండాలి. మళ్ళీ దాస్యంలోకి వెళ్తే తర్వాత తరాలు కూడా దాస్యంలోనే ఉంటాయి కదండి. ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించాడు. మేము రాము, నాకు ఐగుప్తు బాగానే ఉంది అని చెప్పేసి ఐగుప్తులోనే కొంతమంది ఉండిపోయారు అనుకుందాం. ఐగుప్తులోనే ఉండిపోతే ఐగుప్తులో ఉన్న వాళ్ళకు స్వతంత్రం ఉందా? లేదు. దాస్యంలో ఉన్నవారే. తర్వాత ఐగుప్తులో ఉన్న ఆ విడిచిపెట్టబడిన వారి పిల్లలు ఏమవుతారు? దాస్యంలో ఉండాల్సిందే కదా. ఎంతమంది ఐగుప్తులో ఉన్నా, ఎన్ని తరాలు వచ్చినా దాస్యంలో ఉండాల్సిందే. అందుకనే దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. తర్వాత జనరేషన్స్ని ఆయన కనానుకు నడిపించాడు. ఇది మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన తర్వాత తరం వారు క్షేమంగా కనాలులో నివసించాలి, దేవుని చిత్త ప్రకారము స్వతంత్రులుగా చేయబడి నిత్యత్వంలోకి వెళ్ళాలి అని అంటే నేను పోరాడాలి, నేను పోరాటం చేయాలి. నేను మళ్ళీ దాస్యంలోకి వెళ్ళకూడదు. మనము దాస్యంలోకి మళ్ళీ వెళ్ళకూడదు. దాస్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే, వెళ్ళే అవకాశం ఒకవేళ ఉంటే వెళ్ళామా, తర్వాత వారు కూడా దాస్యంలోనే ఉండే అవకాశం ఉంది కదా. మనం ఉన్నామనంటే తర్వాత జనరేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కానీ దేవుడు విడిపించాడు. దాస్యంలో ఉండడము దేవుని చిత్తం కాదు. విడిపించబడ్డాం, స్వతంత్రులుగా చేశాడు. ఆయన సిలువ మరణము, ఆయన త్యాగము మనకు అర్థమవుతే మళ్ళీ మనము అందులోకి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంది. అది అర్థం అవ్వాలి, ఇది అర్థం అవ్వాలి. ఈ 2 అర్థమైనప్పుడు, ఆయన త్యాగం అర్థమైనప్పుడు నేను మళ్ళీ దాస్యంలోకి వెళ్ళను. నిజమే, అంత సులభమేం కాదు, కానీ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా కదా. వెళ్ళకుండా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన పరిస్థితులు వస్తాయి, అనేకమైనవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, మళ్ళీ దాస్యంలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏది మంచిదో, ఏది చెడ్డదో మన ముందు బయలుపరచబడింది. ఏది చేయాలో, ఏది చేయకూడదో మన ముందు బయలుపరచబడింది. అన్ని క్షేమం కాదు. ఏది క్షేమమో దానిని చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనము దాస్యంలో కాదు, కానీ స్వతంత్రులుగా జీవించే అవకాశం ఉంది. మన తర్వాత జనరేషన్స్ స్వతంత్రులుగా జీవించే అవకాశం ఉంది. ఆలోచన చేద్దాం. స్వతంత్రులుగా చేయబడ్డాం, దాసులుగా ఉండడానికి కాదు. మనము విజయ వీరులుగా మనల్ని ఆయన బాహాటంగా మనల్ని ఊరేగించాడు. ఆయన విజయోత్సవముతో మనల్ని ఆయన ఊరేగించాడు. మనము విజయం పొందుకున్న వాళ్ళం. తిరిగి దాస్యంలోకి వెళ్ళే అవకాశం లేదు. స్వతంత్రులుగా చేయబడ్డాం. ఈ స్వతంత్రాన్ని మనం అనుభవిద్దాం. తర్వాత తరానికి కూడా ఈ స్వతంత్రాన్ని పాస్ చేసే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.